నమస్కారం ట్రాకింగ్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు. నర్సరావుపేటలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు. ముప్పాల మండలం ఇరుకుపాలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. పద్మశాలియ సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవ కార్తీక మాస వన సమారాధన ఆహ్వాన పత్రికల్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరవింద బాబు. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుని కలిసిన టూ టౌన్ సిఐ సిహెచ్ ప్రభాకర్ రావు. నర్సరావుపేట మండలం ములకలూరు వద్ద స్కూటీని ఢీకొన్న టిప్పర్ నిషా అనే యువతి మృతి. తక్కువ ధరకే బంగారం అంటూ 25 లక్షలకి టోక్రా కోటప్పకొండ సమీపంలో. నర్సరావుపేటలో పలు వార్డుల్లో లబ్ధిదారులకి స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వం లబ్ధిదారులకి పెన్షన్ల పంపిణీ 1వ తారీఖున ఇస్తుందని ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే నర్సరావుపేటలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే ప్రజలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు. మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి పార్టీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెంచిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మన నర్సరావుపేట పట్టణంలో ఇవాళ 19వ వార్డులో ఈ పింఛను పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. దీనికి మరి 19వ వార్డు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని మరి క్రమం తప్పకుండా ప్రతి 1వ తేదీన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి మంచంలో ఉన్న పేషెంట్లకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే, ఈ ఉమ్మడి కూటమి హయాంలోనే జరుగుతుంది. మరి ఇటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు సాధించారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఒక మానవత్వం ఉన్న మనుషులు కాబట్టి ప్రజలకు అండగా ఉండి మరి ప్రజలకు మేలు చేయడానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం భాగంగా 23వ వార్డుకి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన ఎమ్మెల్యే గారైనటువంటి చదలవాడ అరవింద్ బాబు గారికి, మన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా వార్డులో ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 6 గంటలకే దాదాపుగా 75% పూర్తి చేయడం జరుగుతుంది. ఈ వార్డులో కూడా దాదాపు 80% పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికి శ్రీ పొట్టి శ్రీరాముల జీవితం భావితరాలకు ఆదర్శం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగాన్ని స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం నర్సరావుపేట శివుని బొమ్మ దగ్గర ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాముల సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ చదలవాడ అరవింద బాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు. నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానం ద్వారా ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలుసుగా మీ అందరికి పిల్లలు, మీకు తెలియజేయటానికే ఇటువంటి కార్యక్రమాలు పెడతా ఉన్నాం. ఇది ఒక రాష్ట్ర పండుగ. అంటే నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటే ఒక రాష్ట్ర పండుగ. పిల్లలందరూ కూడా దీన్ని తెలుసుకోవాలి. ఎవరైతే మహానుభావులు, దేశభక్తులు ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు పెడతా ఉన్నాము. అందుకనే చిన్న పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దీని యొక్క సారాంశము, దాని యొక్క గొప్పతనం మీరు తెలుసుకోవాలి. రేపు పరీక్షల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు వచ్చిందంటే మంచి మార్కులు రావాలి. మీకు ఏ కార్యక్రమాన్నైనా ఘనంగా చేయాలంటే ఆర్యవైశ్య ప్రముఖులు ముందుంటారు. ఆర్యవైశ్య ప్రముఖులకు ఉన్న గుండె ధైర్యం ఎవరికి లేదని చెప్పడానికి తార్కాణం పొట్టి శ్రీరాములు గారు, మన జాతిపిత గాంధీ గారిని గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 1 అంటేనే పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి కారకులు
పొట్టి శ్రీరాములు గారు. వారి త్యాగ ఫలమే తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరచడానికి ఆయన ఎంతో భక్తితో శ్రద్ధతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పేసి 58 రోజులు ఎంతో కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని త్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి వల్ల మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు యొక్క స్ఫూర్తి వల్ల తెలుగువారికి అనేక రకాలైనటువంటి అనుభవాలు. నవంబర్ 1వ తారీఖు అంటే మనకు గుర్తుకొచ్చే నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మనం ఆయన్ని స్మరించుకోవాలి. ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించడానికి ఆయన పడ్డ కష్టం సుమారుగా 54 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలని అసూలు బాపారు. దాని సందర్భంగానైనా మనం ఈ రోజున ఆయన్ని స్మరించుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన కార్యకర్తలు, కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరితో సమక్షంలో మన నాయకులు చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటున్నాము. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి మనకి ఆంధ్ర రాష్ట్రం తీసుకురావడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఒక కేసీఆర్ అనే వ్యక్తి చీల్చి మళ్ళీ మనల్ని సపరేట్ చేయించడం జరిగింది. మన రాష్ట్రాన్ని ఇవాళ అభివృద్ధి చేసుకోవాలంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎంతో శ్రమ పడుతున్నారు. మళ్ళీ మనం ఒక స్థాయికి రావాలంటే చాలా సమయం పట్టుద్ది. జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈరోజు ముఖ్య అతిథులుగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, నర్సరావుపేట శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక రకాల సమస్యలపై తెలుగువారు పోరాటం చేయడమే కాక ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి అనేక సంస్కరణల నిమిత్తంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం పరుగులు పెడుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరికీ కూడా గుర్తింపుని తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక విధానాల్లో ఒకటి నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ ప్రభుత్వ పరంగా నిర్వహించడం. ఇరుకుపాలెంలో ఇంటింటికి తిరిగి పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల. కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మొత్తం 2,72,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. ప్రతి నెల 120 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. మేమిచ్చిన సూచనల మేరకు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని చోట్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రూల్స్ పాటిస్తూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. పల్నాడు జిల్లాలో 2,72,000 పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. 120 కోట్లు ప్రతి నెల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా ఇప్పటి వరకు 85% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. అందరికీ నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. సచివాలయం సిబ్బంది అందరూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ హోల్డర్స్కి టైమ్లీ అంటే 10 గంటల కంటే ముందే అన్నీ కంప్లీట్ చేయాలి. ఎవరు ఇంటిలో లేరు వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటి వచ్చినాక అక్కడే ఇవ్వాలి. సచివాలయంకి ఎవరిని పిలవద్దు, అందరికీ ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలి చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈరోజు ఈ గ్రామంలో కొన్ని ఇష్యూస్ నా దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు. ఒకటి ఎంక్రోచ్మెంట్ గురించి, ఒకటి టెంపుల్ ల్యాండ్ గురించి, ఇంకా స్కూల్లో ఒకటి గ్రామ సచివాలయం బిల్డింగ్ పెండింగ్ ఉంది, అది కూడా చెప్పారు. దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మన గవర్నమెంట్లో ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. దీనికోసం ఎక్కడ కూడా కంప్లైంట్ రాకుండా గత నెల కొన్ని వచ్చినాయి. ఒకరు సస్పెండ్ అయ్యారు, 70 మందికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా అందరూ రూల్స్ పాటిస్తూ చేయాలి చెప్పడం జరిగింది. అలానే ఈరోజు ఫీల్డ్లో అందరూ తిరుగుతున్నారు. మండల్ స్పెషల్ ఆఫీసర్స్, ఎంపీడీఓ, ఎంఆర్ఓస్ అందరూ ఫీల్డ్కి వచ్చి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం ఉన్నారు. నర్సరావుపేట నియోజకవర్గ శ్రీ పద్మశాలియ సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవ కార్తీక మాస వన సమారాధన ఆహ్వానం పత్రికల్ని నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఆవిష్కరించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మరియు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు ఎంపీ లావు కృష్ణదేవరాయలు విచ్చేస్తున్నట్లు శ్రీ పద్మశాలియ సంక్షేమ సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్తీక వన సమారాధనకు నర్సరావుపేట నియోజకవర్గ పద్మశాలియ సంఘీయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నర్సరావుపేట పద్మశాలి నియోజకవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్తీక వన సమాధానం జరుపుకుంటున్న సందర్భంగా మీరందరూ విచ్చేయవలసిందిగా కోరుచున్నాము.
పద్మశాలి సంక్షేమ సంఘం వారు కార్తీక వన సమారాధన కార్యక్రమం నిమిత్తం నవంబర్ నెల 2/11/2025 అనగా ఆదివారం రోజున నరసరావుపేట పద్మశాలి సంఘీయుల వారు అందరూ కార్తీక వన సమారాధన కార్యక్రమం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధి నందు శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘ బహోత్తమ సంఘం వారి అన్నదాన సత్రమునందు కార్తీక సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయటమైంది. కావున నరసరావుపేట టౌను మరియు నియోజకవర్గ పరిధిలోని పద్మశాలి సంక్షేమ సంఘీయులందరూ ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. నరసరావుపేట టౌను మరియు మన నరసరావుపేట గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పద్మశాలీలు అందరూ కూడా 2/11/2025 కార్తీక వన సమారాధన కార్యక్రమం పద్మశాలి అన్నసత్రం కోటప్పకొండలో జరిగేటువంటి కార్యక్రమానికి పద్మశాలి సంఘీయులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. అట్లానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నరసరావుపేట ఎమ్మెల్యే గారు, అట్లానే మన నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు విచ్చేస్తున్నారు. కాబట్టి మన సంఘీయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రేపు ఆదివారం అనగా 2/11/25 ఆదివారం రోజు కార్తీక మాసం సందర్భంగా కార్తీక వన సమారాధన పద్మశాలీయ వెల్ఫేర్ సంఘం వారు నరసరావుపేట మండల పరిధిలోని వారందరికీ ఆహ్వానం పలుకుతూ అక్కడ వనభోజనాలు ఏర్పాటు చేయడండి. దానికి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. వారు తప్పక వస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా వచ్చి కార్యక్రమాన్ని వారు విజయవంతం చేస్తారని వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాధారణ బదిలీలో భాగంగా నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి బదిలీ అయిన సిహెచ్ ప్రభాకర్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఎమ్మెల్యే సిఐకి శుభాకాంక్షలు తెలిపి శాంతి భద్రతల పరిరక్షణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. కోటప్పకొండ యూటీ వద్ద డీల్ మాట్లాడదాం రమ్మని పిలిచిన కేటుగాళ్లు 25 లక్షలు తీసుకుని కోటప్పకొండ యూటీ వద్దకు వెళ్లిన శ్రీ గణేష్ కోటప్పకొండ యూటీ వద్దకు రాగానే ముందు స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటూ బురిడి కొట్టించారు. పోలీస్ దుస్తులతో జీప్లో వచ్చి నగదు బ్యాగ్ని చెక్ చేయాలని చెప్పిన మోసగాళ్ళని నమ్మి నిజమైన పోలీసులే వచ్చారని అనుకొని 25 లక్షల బ్యాగ్ ఇచ్చిన బాధితుడు బ్యాగ్ తీసుకొని సినీ పక్కీలో పారిపోయిన దుండగులు ఊహించని ఘటనతో ఒక్కసారిగా కంగుతిన బాధితుడు శ్రీ గణేష్ నర్సరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు మిత్రుడు నరేష్ పాత్రపై అనుమానాలతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నర్సరావుపేట పోలీసులు నర్సరావుపేటలో అక్టోబర్ 21 నుండి 31 తేదీ వరకు నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాలలో భాగంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు స్థానిక పోలీస్ ప్రధాన కార్యాలయంలో నుంచి ఏరియా హాస్పిటల్ వరకు సాగిన క్యాండిల్ ర్యాలీలో భాగంగా ప్రజాస్వామ్య పరిరక్షణ సమాజ శ్రేయస్సుకే అహర్నిశలు పోరాడి అమరులైన పోలీసుల త్యాగ నిరతికి ఇవే మా జోహార్లు అంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు అమరవీరులను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ జి మహాత్మా గాంధీరెడ్డి, ఆర్ఏలు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నాదెండ్ల మండలం సాతులూరులో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. నర్సరావుపేట ఇన్ఛార్జి డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పాల్గొన్న చిలకలూరిపేట నాదెండ్ల పోలీసులు కార్డన్ సర్చ్ లో 5 గొడ్డళ్లు, 8 కొడవళ్లు, 6 గడ్డ పలుగులు, సరైన ధృవపత్రాలు లేని 28 బైకుల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎస్పీ ఆదేశాలతో శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సర్చ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పరిధిలో నాదెండ్ల మండలంలోని ఈ సాతులూరు అనే విలేజ్లో ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ కార్డన్ సర్చ్ ఆపరేషను ఆఫీసర్స్ 20 మంది, 100 మంది, మొత్తం 120 మందితో ఊరంతా సెలెక్ట్ పెట్టడం జరిగింది. విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ పిల్లలు ఎక్కువ మంది ఇక్కడికి అనాథరైజ్డ్ పిల్లలు రావడం,
ఈ గంజాయి అలాంటి మత్తు పదార్థాలు వాడటము, అలాగే ప్యాకెట్లు ఫ్రీగా ఆడటము, ఇక్కడ అంతా చాలా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఇల్లీగల్ ఇష్యూస్ బాగా జరుగుతూ ఉన్న ఉద్దేశం మీద ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఆపరేషన్లో భాగంగా మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు కవర్ చేశాము. అంత పెద్ద ఇదేం దొరకదు కానీ బట్ రికార్డ్లెస్ వెహికల్స్ ఒక 28, అలాగే ఈ ముందు కనిపిస్తున్నటువంటి ఈ గడ్డపారలు ఒక 6, గొడ్డల్లో ఒక 6, అలాగే ఈ కత్తులు ఒక 4, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు రొటీన్గా వాడే అయితే వదిలేస్తాము, లేకుండా సంబంధం లేని వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సాతులూరు ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి, మీ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే, ముఖ్యంగా పిల్లల్ని స్కూల్కి కాలేజీకి పంపించేటప్పుడు కాలేజీలో ఏం చేస్తున్నాడు పిల్లవాడు, తన ప్రవర్తన ఎలా ఉంది, ఎవరితో తిరుగుతున్నాడు చూడాల్సిన అవసరం అయితే గట్టిగా ఏర్పడింది. లేని పరిస్థితుల్లో పిల్లవాడు మనకి దక్కని పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే స్కూల్స్ కాలేజీల లెవెల్లోనే బాగా గంజాయి వాడుతూ ఉన్నారు పిల్లలు. గంజాయి వాళ్ళకి విరివిగా లభిస్తుంది. బట్ గవర్నమెంట్ ఆదేశానుసారం పోలీసు వారు పూర్తి స్థాయిలో గంజాయి దొరకకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఏదో సందులో మూలలో ఎలాగోగలగా అలవాటైన వాళ్ళు వదలకుండా తీసుకొస్తున్నారు. దానికోసమే ఈరోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ప్రజలంతా కూడా మీరు తెలుసుకోవాలి, ఏమాత్రం ఇక్కడ ప్యాకెట్లు ఆడుతున్నా, గంజాయి ఎవరైనా అమ్ముతున్నా, వాడుతున్నా, అమ్మడమే కాదు వాడటం కూడా నేరం. వాడుతున్నా సరే, ఒకటి వాడుతున్నా అంటే వాళ్ళ తరఫు నుంచి 10 మంది వచ్చి వాడతారు, అలవాటు పడిపోతారు. సో అలా ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పోలీసు వారికి తెలియజేస్తే తప్పనిసరిగా అది కంట్రోల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబుకి కృతజ్ఞతలు తెలియజేసిన నూతనంగా ఏర్పడిన నర్సరావుపేట నియోజకవర్గ మహిళా టీడీపీ ఉపాధ్యక్షురాలు నల్లపాటి రజని, కార్యనిర్వాహక కార్యదర్శి గద్దె లక్ష్మి, కార్యదర్శి షేక్ మాబుల, రొంపిచెల్ల మండల మహిళా అధ్యక్షురాలు పారా లక్ష్మి. కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళతో పాటు నన్ను కూడా ఒక మహిళగా గుర్తించి నాకు పదవిని ఇచ్చిన అరవింద్ బాబు గారికి, నా తోటి మహిళలందరికీ నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. నేను తక్కువ కాలంలో వచ్చినా నన్ను అభివృద్ధి చెందేటట్లు నా పేరు కూడా గుర్తించి నా మండల నాయకులు కానీ, మా ఊరిలో పెద్దలు కానీ అరవింద్ బాబు గారు నన్ను గుర్తించి నన్ను ఈరోజు మండల అధ్యక్షురాలుగా నిలబెట్టారు. నేను ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయనతో పాటు నేను కష్టపడి ఈ పార్టీకి పేరు తెస్తానని నేను నా అభినందనలు తెలుపుకుంటున్నాను. చందలవాడ అరవింద్ బాబు గారి కోసం మేము ఎంతో కష్టపడ్డాము. మేము తక్కువ కులమైనా కూడా సార్ మాకు మంచిగా పదవులు ఇచ్చాడు. మేము పార్టీకి సారమ్మని మేము తిరిగి 12 దాకా తిరిగి మేము పార్టీ గెలిపించుకున్నాము. ఇంకా గెలవాలి. వచ్చే సంవత్సరం కూడా పార్టీకి మేము సార్ గారికే గెలిపిస్తాము. మాకు అన్ని వందనాలు సార్. గౌరవనీయులైన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి, మన తోటి పూజలకి, పెద్దలకి మరియు వచ్చిన మహిళలకి అందరికీ నమస్కారాలు. సార్ని గెలిపించాలని ఎంతో కృషి చేసి మరి మేము 2 రోజులు గెలిపించుకున్నాం. మళ్ళీ సార్ గెలవాలని చెప్పానని మేము కోరుకుంటున్నాం. ఈసారి నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా సార్ అయిను, ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా సార్ గెలవాలని మా కోరిక మా మనసులో ఉంది. మాకు ఇవాళ రోజున మహిళలకి పెద్దపీఠం వేసి మాకు నర్సరావుపేటలో ఎవరికి ఈయనంత ఇదిగా మాకు పదవులు చేపట్టి మమ్మల్ని గుర్తించిన సారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఇవాళ రోజున మేము మర్చిపోలేము. ఏదైనా కానీ దయించి ఆ సార్ మేరకు ఏదన్నా కానీ దయించి సేవలు చేస్తామని నమస్కరిస్తున్నాను. మా మీద అభిమానంతో వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్. నర్సరావుపేటలో మరి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి మరి గెలుపులో ఆయన ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉంటారు. మహిళా శక్తి చాలా అద్భుతంగా పనిచేసింది. అటు
మహాశక్తి మహిళలు కానీ, ఇటు జనసేన వీర మహిళలు కానీ, మరి బీజేపీ మహిళా మళ్ళు కానీ అందరూ మహిళా శక్తి ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కానీ, ఇక్కడ చదలవాడ అరవింద్ బాబు గారి గెలుపులో కానీ మరి ఎంతగానో మరి వాళ్ళు శ్రమించి ఈసారి ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, మన నర్సాపేటకు ఒక మంచి నాయకత్వాన్ని మనం తెచ్చుకోవాలని చెప్పేసి అరవింద్ బాబు గారి గెలుపు కోసం అహర్నిశాలు మరి మహిళా శక్తి ఎంతగానో పనిచేసి కృషి చేశారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి మహిళా శక్తిని గుర్తించి వారు ఎవరైతే కష్టించి పనిచేశారో, ఎవరైతే పార్టీకి మరి విధేయులుగా ఉంటూ పార్టీని నిత్యం పార్టీ గెలుపు కోసం ఎవరైతే కృషి చేశారో అటువంటి వారిని ఈరోజు గుర్తించి వారికి పదవీ బాధ్యతల్ని మరి అప్పచెప్పడం జరిగింది. మరి మహిళామణుల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టిన నా తోట సోదరీమణులందరికీ జనసేన తరపున మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రతి ఒక్కరం కలిసి చేయి కలిపి ముందుకు సాగుతామని, అందరం కలిసిమెలిసి పనిచేసుకుంటామని, సోదరభావంతో స్నేహపూర్వకంగా మెలుగుతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. నర్సరావుపేట బరంపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం 60వ వార్షిక సప్తాహ ఏకాహామాన్ని ఈ సంవత్సరం అఖండనామ సప్తాహంగా సప్తాహ షష్టాబ్ది వార్షిక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పుణ్య కార్యక్రమం అక్టోబర్ 26 నుండి నవంబర్ 1 వరకు ప్రతిరోజు భక్తి భావాలతో హోమాలు, నామ సంకీర్తనలు నిర్వహించారు. రేపు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. బరంపేట ఆంజనేయ స్వామి వారి దేవస్థానం 100 సంవత్సరముల పైబడి నిర్మించి ఉన్నది. అప్పటి నుండి ఈ బరంపేటలో ఉన్నటువంటి భక్తులు ఈ స్థితికి తీసుకొచ్చారు. ఈ యొక్క ఇప్పుడు ప్రముఖంగా జరిగేటటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఏకాహం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా షష్ఠబ్ది మహోత్సవ కార్యక్రమంగా సప్తాహంగా 7 రోజులు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అను అఖండనామం 26వ తారీఖు నుంచి ఈరోజు వరకు జరుగుతూనే ఉంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా వివిధ దేవతల హోమాలు జరుగుతున్నాయి. ఈ రోజున ప్రత్యేకంగా హనుమత్ పాశుపత హోమం నిర్వహించబడుతుంది. రేపు ఉదయం 10 గంటల నుండి మహా అన్నదాన కార్యక్రమం ఒక 10,000 మందికి పైగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులంతా కూడా ఈ యొక్క వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తమ సహాయ సహకారములు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్. గడ్డిపర్తి ఎఫ్రాన్ హత్య చేసిన దోషుల్ని విచారణ జరిపి వెంటనే అరెస్టు చేసి దోషులకు శిక్ష పడేలాగా చేయాలని ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా తరపున చింతరాల మీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. నర్సరావుపేట ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మీరయ్య మాట్లాడారు. గడ్డిపర్తి ఎఫ్రాన్ రావిపాడు రోడ్డు శ్మశాన వాటికలో పనిచేస్తున్న వ్యక్తిని హత్య చేసి 17 రోజులు కావస్తున్నా ఇంతవరకు దోషులను అరెస్టు చేయకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ సమావేశంలో గడ్డిపర్తి రమేష్ బాబు, గడ్డిపర్తి ఎలీషా, గడ్డిపర్తి చిన్నారి, గడ్డిపర్తి ఉషారాణి, గడ్డిపర్తి రత్నకుమారి పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రెస్ మీట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశము అక్టోబర్ 16వ తారీఖు నర్సరావుపేట మండలం రాయిపాడు స్వర్గపూరి 2 అక్కడ కాటికాపిరిగా పనిచేస్తున్న గడ్డిపర్తి ఎఫ్రాన్ హత్యకు గురవటం జరిగినది. అతనికి హత్యకు గురయ్యి 16 నుంచి 17 రోజులు కావస్తున్నా కానీ ఇంతవరకు రూరల్ పోలీసు వారు ఇంతవరకు దోషులను గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయకపోవటం చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. దీనిని మేము ఎంఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు గడ్డిపర్తి రమేష్ బాబు. ఈ నెల 10వ తారీఖు రాయిపాడు రోడ్లోని స్వర్గపూరి 2లో అత్యంత కిరాతకంగా చంపబడ్డ గడ్డిపర్తి ఎఫ్రామ్ మా తమ్ముడు. మీ 4 అన్నదమ్ములు. అబ్బాయి 3వ అబ్బాయి. అయితే ఆ మర్డర్ జరిగి ఇప్పటికీ ఈ రోజుకి 16 రోజులు అవుతుంది. 16 రోజులు అవుతున్నా మరి ఇంతవరకు ఎవరైతే మేము అనుమానం వ్యక్తపరిచామో వాళ్ళని మరి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, విచారణ చేయలేదు. దాని మీద మేము చాలా బాధపడతా ఉన్నాం. 16 రోజులు కూడా దాటిపోయింది. దీని మీద మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధాకరంగా ఉన్నాము. ఎందుకంటే అత్యంత కిరాతకంగా జిల్లా హెడ్ క్వార్టర్లో
జరిగిన ఈ సిచ్యువేషన్ని మరి ఎందుకని మరి వెనక్కి వెళ్తుందో విచారణ మాకైతే అర్థం కాని పరిస్థితి. దానికి సంబంధించి ఈరోజు ఏదైతే మా ఎంఆర్పిఎస్ ఎస్ఎస్ మరి జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరే మాది గారికి కలవటం జరిగింది. అన్నగారితో మరి ఈరోజు మేము మాట్లాడి మా కులపరంగా రాబోయే రోజుల్లో జరగాల్సిన కార్యక్రమాలన్నిటి మీద మరి అన్నగారితో మాట్లాడటం జరిగింది. నర్సరావుపేట శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అవినీతి రహిత సమాజం కోసం మన బాధ్యత అనే అంశంపై విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీలను స్థానిక శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమాన్ని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా నిర్వహించారని తెలిపారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ సుధీర్, ప్రెసిడెంట్ కపలవాయ్ విజయ్ కుమార్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల్ని ప్రోత్సహించారు. పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి నగదు బహుమతుల్ని అందజేశారు. మెయిన్గా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు ప్రతి సంవత్సరం అన్ని పబ్లిక్ సెక్టర్స్ ద్వారా ప్రజల్లో వ్యాప్తి చేసి అవినీతి రహిత సమాజానికి సెంట్రల్ గవర్నమెంట్ మాకు కృషి చేస్తుంది. దానిలో భాగంగానే మేము ఈ కళాశాలని సంవత్సరము విద్యార్థులకు అవుట్ రీచ్ ప్రోగ్రాంలో ఈ కళాశాలని ఎన్నుకున్నాము. రకరకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. మీరంతా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. పెద్దలందరూ చెప్పారు లంచం ఇవ్వటమే నేరం, లంచం తీసుకోవడం కూడా నేరమే. అందువల్ల అవినీతి రహిత సమాజానికి అందరూ పాటుపడాలని అందరినీ అభ్యర్థిస్తున్నాము. పిల్లలు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి అవినీతి రహిత సమాజానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాము. ఈ అవినీతి అనేది మనందరికీ తెలుసు. ఎక్కడ కూడా మనం దాన్ని ఇందాకనే అనుకున్నాం మేము కూడా మా కమిటీ రూమ్లో. ఈ అవినీతిని రూపుమాపటం చాలా కష్టమైన పని. అయినా కానీ వారు కృషి చేయాలి. వాళ్ళు ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం పెట్టినప్పుడు మన విద్యార్థులు 200 మందిలో రేపు కనీసం ఉద్యోగం వచ్చి 2 మార్పు వచ్చినా చాలు అనేది మా అందరిది కూడా ఉద్దేశం. ఎందుకంటే ఈ లంచం ఇవ్వకూడదు తీసుకోకూడదు అనే ప్రమాణం ఇందాకనే అందరం చేశాం. అది అందరూ కూడా పాటించాలి. దాదాపుగా 2004లో నర్సాపేటలో రోసయ్య గారు అప్పుడు రెవెన్యూ మినిస్టర్ గారు అయ్యారు. ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు. పోలీసు ఎస్ఐ పోస్టులు వస్తున్నాయి, మీకు రోసయ్య గారు మీకు బాగా పరిచయం అండి, మీరు చెప్తే వింటారు. ఆ రోజుల్లో నాకు తలా 5 లక్షలు ఇస్తాను వచ్చారు. అయ్యా డబ్బులు ఎప్పుడు తీసుకోను, నాకు డబ్బులు ముఖ్యం కాదు, మీ పేర్లు ఇవ్వండి రోసయ్య గారికి ఇస్తాను అని చెప్పడం జరిగింది. వాళ్ళు 2-3 వచ్చినాయి. తర్వాత వచ్చి స్వీట్స్ ప్యాకెట్ తెచ్చిచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కరప్షన్ చేయకూడదని మన మనసులోనే మనకు ఉండాలి. అప్పుడే అవినీతి భారతదేశాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. అంత చిన్న విషయం కాదు. మరి వాళ్ళ భారతదేశానికి స్వాతంత్రం కోసం పాటుపడే వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. మనందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది చాలా దృఢమైన వ్యక్తి, గట్టి వ్యక్తిని. ములుకులూరు వద్ద జరిగిన యాక్సిడెంట్లో నిషా అనే యువతి మృతి చెందగా మరొక యువతి మల్లికకి గాయాలతో హాస్పిటల్కి తరలించారు. గుడికి వెళ్లి వస్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. యువతులిద్దరూ ప్రైవేట్ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ లో పనిచేస్తున్నట్లు మృతి చెందిన నిషాది హైదరాబాద్ గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానిక వినుకొండ రోడ్లోని భాష్యం హైస్కూల్లో ఈరోజు భాష్యం ఒలింపస్ ఆటల పోటీలు ఫైనల్స్ ఘనంగా నిర్వహించారు. క్రికెట్, ఖోఖో, కబడ్డీ, రన్నింగ్, త్రోబాల్ సీనియర్స్, జూనియర్స్ విభాగం నందు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట 1 టౌన్ ఎస్ఐ అరుణరెడ్డి పాల్గొన్నారు. ఆటలు విద్యార్థుల్లో క్రమశిక్షణను, నాయకత్వాన్ని మరియు శరీర దృఢత్వానికి దోహదపడతాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు. నర్సరావుపేటలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు. ముప్పాలం మండలం ఇరుకుపాలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. పద్మశాలియ సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవ కార్తీక మాస వన సమారాధన ఆహ్వాన పత్రికల్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరవింద బాబు. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుని కలిసిన 2 టౌన్ సిఐ సిహెచ్ ప్రభాకర్ రావు.
నర్సరావుపేట మండలం ములకలూరు వద్ద స్కూటీని ఢీకొన్న టిప్పర్, నిషా అనే యువతి మృతి. తక్కువ ధరకే బంగారం అంటూ 25 లక్షలకి టోక్రా, కోటప్పకొండ సమీపంలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.